మన స్కూల్లో మ్యాథ్స్ ఉంటుంది, ప్రతిరోజు ఎక్స్ ఫైండ్ అవుట్ చేయమని చెప్తారు. కానీ ఎక్స్ట్రా ఇన్కమ్ గురించి ఎవరు చెప్తారు? పైథాగరస్ థియరం బాగా నేర్పారు, కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ మధ్యలోనే ఆగిపోయింది కదా. మనం ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే మార్క్స్ వస్తాయి, మనకి ఏరియా ఆఫ్ స్క్వేర్, రెక్టాంగిల్, ట్రెపిజియం కూడా తెలుసు. కానీ ఈఎంఐలో ట్రాప్ అయిపోతే బయటికి రావడం మాత్రం ఎవరు చెప్పలేదు. బట్ రియల్ లైఫ్ లో మార్క్స్ ఎప్పుడు కూడా మనీ మేనేజ్మెంట్ లోనే కదా ఉండేది. అండ్ గైస్, ఇఫ్ యు ఆర్ ఇన్ యువర్ 20s, దిస్ ఇస్ డెఫినెట్లీ ద రైట్ టైమ్ టు నో అబౌట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఇప్పుడు కనుక మీరు నేర్చుకోకపోతే ఈఎంఐలో స్టక్ అయిపోయాక ఆటోమేటిక్ గా నేర్చుకోవాల్సి వస్తుంది. మనీ ఈజ్ నాట్ అట్ ఆల్ ఈవిల్. మీ డెసిషన్స్ ని, మీ డిసిప్లిన్ ని, మీ మైండ్ సెట్ ని రిఫ్లెక్ట్ చేసే ఒక మిర్రర్ లాంటిది. సో నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైతే ఒక 100 రూపీస్ సంపాదించడం మొదలు పెట్టారో వెంటనే ఆలోచించండి, ఈ 100 రూపీస్ మనకి ఎలా పనిచేస్తుందా అని. అండ్ దట్స్ ద ప్లేస్ వేర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ స్టార్ట్స్. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ విషయం నేర్పించడానికి స్కూల్ డెఫినెట్ గా ఫెయిల్ అయింది కదా, బట్ ఈ వీడియోతో మనం అయితే డెఫినెట్ గా పాస్ అయిపోదాం. అండ్ మన ఛానల్ ఇంకా చాలా చిన్నది, మీ సపోర్ట్ ఉంటే ఈజీగా గ్రో అవ్వచ్చు. వీఆర్ ఆన్ అవర్ రోడ్ టు 1000 సబ్స్క్రైబర్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థింక్ అబౌట్ ఇట్ బ్రో, మనం ప్రతిరోజు మనీ వాడేస్తాం, బట్ నో వన్ థాట్ us హౌ మనీ యాక్చువల్లీ వర్క్స్ అని. అండ్ ఈ వీడియోలో ఐఎమ్ బ్రేకింగ్ అవుట్ ద రియల్ బేసిక్స్ ఆఫ్ మనీ, ఇన్ఫ్లేషన్, సేవింగ్స్, ఇంట్రెస్ట్, ఇంకా టైం వాల్యూ ఆఫ్ మనీ కూడా. అండ్ ఎవ్రీడే మీరు తీసుకునే చిన్న చిన్న డెసిషన్స్ ఎలా డిసైడ్ అయితే మీ లైఫ్ స్ట్రగుల్ లేకుండా కంఫర్టబుల్ గా ఉంటుందో కూడా మాట్లాడుకుందాం. అండ్ మనం స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి నా పాత వీడియోస్ కూడా చెక్ చేయండి, ఇంట్రెస్టింగ్ అండ్ రాగా ఉంటాయి. అండ్ మీకు కనుక నచ్చితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేయండి. ద మనీ ఇల్యూషన్. ఇమాజిన్ మీ దగ్గర 2000 రూపీస్ 2010 లో ఉన్నాయి, అదే 2000 రూపీస్ ఇప్పుడు కూడా ఉన్నాయి. నోట్స్ మీద గాంధీ తాత అయితే మారలేదు, బట్ పేపర్ యొక్క వాల్యూ కంప్లీట్లీ డిఫరెంట్. దాన్నే మనం ఇన్ఫ్లేషన్ అంటాం. అదే ఒక సీక్రెట్ థీఫ్ సైలెంట్ గా మీ మనీని సౌండ్ లేకుండా తినేస్తాడు. 2010 లో మీ దగ్గర కనుక 2000 రూపీస్ ఉంటే మీరు 2 వీక్స్ గ్రోసరీ కంప్లీట్ గా పర్చేస్ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఒక స్విగ్గీ ఆర్డర్ ఇంకా పెట్రోల్ బిల్ అయితే మొత్తం ఫసక్. ఇన్ఫ్లేషన్ అంటే ఒక మాటలో ప్రైసెస్ అన్ని పెరిగిపోతే మనీ వాల్యూ తరిగిపోద్ది. లెట్స్ సే ఇన్ఫ్లేషన్ ఒక 6% అనుకుందాం. వచ్చే సంవత్సరం మీ 100 రూపాయల నుంచి 6 రూపీస్ తగ్గిపోతాయి. అంటే ఈ రోజు 100 రూపాయలు, రేపు 94 రూపాయలే లెక్క. అండ్ మీ సాలరీస్ అండ్ సేవింగ్స్ 6% కన్నా ఎక్కువ పెరగకపోతే మీరు ఇన్ఫ్లేషన్ ని తట్టుకోలేకపోయారని అర్థం. సో మీరు బ్యాంక్ లో ఖాళీగా సేవ్ చేసుకునే డబ్బులు ఏం చేయకుండా కూడా నష్టపోయినట్టే. అందుకే మన గ్రాండ్ పేరెంట్స్ ఎప్పుడు చెప్తుంటారు, మా టైంలో పెట్రోల్ 10 రూపాయలే, అక్కడ ల్యాండ్ నేను 30 రూపాయలకి కొన్నా. ఇలాంటి మాటలన్నీ మీరు వింటుంటారు కదా, ఇదంతా కూడా ఇన్ఫ్లేషన్ వల్లే. అండ్ ఇవి మన గ్రాండ్ పేరెంట్స్ నుంచి మనం కంటిన్యూస్ గా వింటూనే ఉంటాం. అండ్ సెకండ్ వన్ ఈస్ ద సేవింగ్స్ ట్రాప్. మనకు అందరూ చెప్తారు డబ్బులు దాచుకోండి దాచుకోండి దాచుకోండి, బట్ ద హార్ష్ ట్రూత్ ఈస్ సేవింగ్ అమౌంట్ విల్ నెవర్ మేక్ యూ రిచ్. మీరు హ్యాపీగా మీ డబ్బులు తీసుకుని బ్యాంక్ లో పెట్టుకుంటారు, వాడేమో సంవత్సరానికి 3.5% ఇంట్రెస్ట్ అంటాడు. కాకపోతే ఇండియాలో యావరేజ్ ఇన్ఫ్లేషన్ 6% ఉంది. సో మీరు మనీతో ఏం చేయకుండా దాచుకున్నా సరే 2.5% లాసే కదా. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? దట్స్ వేర్ ద ఇన్వెస్ట్మెంట్ కమ్స్. మనం చాలా సార్లు ఈ విషయాన్ని విన్నాం, ఇఫ్ యూ మనీ డజంట్ వర్క్ వైల్ యు ఆర్ స్లీప్, యూ విల్ హ్యావ్ టు వర్క్ అంటిల్ యూ డై అని. ఎవ్రీ మంత్ మీరు ఒక 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేసుకున్నా యాన్యువల్లీ 12% ఇంట్రెస్ట్ తో 10 years లో అది 2.3 lakhs అవుతుంది. ఇట్స్ నాట్ అబౌట్ హౌ మచ్ యూ ఎర్న్, ఇట్స్ అబౌట్ హౌ ఎర్లీ యూ స్టార్ట్ మేకింగ్ యువర్ మనీ గ్రో అనేది ఇంపార్టెంట్. అండ్ నౌ కమ్స్ ద బ్యూటిఫుల్ థింగ్ ఇన్ ఫైనాన్స్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ద ఎయిత్ వండర్ ఆఫ్ ద వరల్డ్. ఐన్స్టైన్ చెప్పినట్టు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏం లేదు, ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్. అంటే మీకు వచ్చిన వడ్డీ మీద కూడా ఇంకో వడ్డీ రావడం. లెట్ మీ షో యూ సింపుల్ ఎగ్జాంపుల్. లెట్స్ సే మీరు ఒక 5000 రూపీస్ 12% per annum తో ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం. ఆఫ్టర్ 10 years ఇట్ విల్ బి 11.6 lakhs. అండ్ ఇంకా 20 years కి 49 lakhs ఉంటాయి. అదే సేమ్ అమౌంట్, అదే ఇన్వెస్ట్మెంట్ ఇంకొకసారి చేస్తే ద ఎర్లియర్ యూ స్టార్ట్ ద ఎర్లియర్ యూ కెన్ రిటైర్ కదా. సో అందుకే మనం ఎప్పుడు కూడా టైమ్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ దాన్ టైమింగ్ అంటాం. ఎంత త్వరగా స్టార్ట్ చేస్తే మీరు అంత త్వరగా రిటైర్ అయిపోవచ్చు. అండ్ మనం చాలా సార్లు వింటూనే ఉంటాం, వచ్చే మంత్ నుంచి ఇన్వెస్ట్ చేస్తా, వచ్చే మంత్ నాకు డబ్బులు వస్తా అప్పుడు ఇన్వెస్ట్ చేస్తా, నేను కొంచెం ఎక్కువ డబ్బులు సంపాదించడం మొదలు పెట్టాక ఇన్వెస్ట్ చేస్తా అని. కానీ నిజం ఏంటంటే మీరు ఎంత త్వరగా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తే మీకు అంత కాంపౌండింగ్ జరిగి అంత రివార్డ్ వెనక్కి వస్తుంది. అండ్ కాంపౌండింగ్ కి చాలా పేషెన్స్ ఉండాలి, ప్రొకాషనేషన్ తో ఇది అస్సలు వర్కౌట్ అవ్వదు. అండ్ నేను చెప్పిన వాటిలో ద ఫ్యాన్సియస్ట్ వర్డ్ ద టైమ్ వాల్యూ ఆఫ్ మనీ. దీన్ని డీకోడ్ చేద్దాం. సింపుల్ ఐడియా, ఆ రూపీ వర్త్ టుడే ఇస్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ద రూపీ వర్త్ టుమారో. ఎందుకంటే ఈ రోజు మన దగ్గర ఉన్న రూపాయిని ఇన్వెస్ట్ చేయొచ్చు, గ్రో చేయొచ్చు, ఇంకా సేవ్ కూడా చేయొచ్చు. కానీ రేపటి రూపాయిని మనం ముట్టుకోలేం కదా. ఫస్ట్ చెప్పినట్టే, యూ గెట్ 1 lakh టుడే అండ్ 1 lakh ఆఫ్టర్ 5 years. దెర్ విల్ బి ఆల్వేస్ 6% ఇన్ఫ్లేషన్ పర్ ఇయర్. క్యాల్కులేట్ చేసి చూసుకుంటే 5 years లో మీ 1 lakh కాస్త 70,000కి పడిపోతుంది. సో ఇఫ్ సమ్వన్ టెల్స్ యూ దట్ దే గోనా పే యూ లేటర్, మీరైతే గుర్తుపెట్టుకోండి దట్ యు ఆర్ లిటరల్లీ లూజింగ్ ఇట్స్ వాల్యూ బై టైం. అందుకే రిచ్ పీపుల్ ఎప్పుడు కూడా ఎర్లీ క్యాష్ ఫ్లోస్ ని ప్రిఫర్ చేస్తారు, వైల్ అదర్ ఫాల్స్ ఫర్ లేటర్ ప్రామిసెస్. సో ఇదే ద మేజర్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ బిట్వీన్ స్పెండర్స్ అండ్ ద ఇన్వెస్టర్స్. అండ్ లెట్స్ స్టార్ట్ అండర్స్టాండింగ్ ద ఇంట్రెస్ట్. మన చుట్టుపక్కల 2 type ఆఫ్ పీపుల్ అయితే ఉన్నారు, ద పీపుల్ హూ పేస్ ఇంట్రెస్ట్ అండ్ ద అదర్స్ హూ ఎర్న్ ఇంట్రెస్ట్. మీకు అర్థమై ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో. పీపుల్ హూ యూజెస్ క్రెడిట్ కార్డ్, సరిగా కనుక వాడుకోకపోతే క్రెడిట్ కార్డ్ యొక్క యాన్యువల్ ఇంట్రెస్ట్ 36% అండ్ బ్యాంక్ సేవింగ్స్ 3.5%. మీకు బ్యాంక్ 3% అమౌంట్ ఇచ్చి ఒక్క బిల్లు అయినా 36% దోచేస్తుంది. ఇదే సిస్టమ్, ఇట్స్ నాట్ బ్రోకెన్ అండ్ ఇట్స్ జస్ట్ డిజైన్ ఫర్ ద ఇన్ఫార్మ్డ్. అండ్ నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైతే క్రెడిట్ కార్డ్ స్వైప్ చేస్తారో గుర్తుపెట్టుకోండి, ఎయిదర్ యూ కంట్రోల్ యువర్ మనీ ఆర్ మనీ కంట్రోల్స్ యూ. సో
ఇప్పటివరకు చెప్పినవన్నీ కనెక్ట్ చేద్దాం అండ్ లెట్స్ మేక్ అ సర్కిల్ అవుట్ ఆఫ్ ఇట్. మీరు ఎర్న్ చేసే ప్రతి దానికి ఇన్ఫ్లేషన్ రెడ్యూసెస్ ఇట్స్ వాల్యూ అండ్ మీరు సేవ్ చేసుకుంటే ఇంట్రెస్ట్ ఈస్ వెరీ లో. ఇన్వెస్ట్ చేస్తే కాంపౌండింగ్ ఆల్వేస్ బిల్డ్స్ యువర్ వెల్త్. స్మార్ట్ స్పెండింగ్ ఇస్ ఆల్వేస్ మస్ట్ అండ్ కంట్రోల్ యువర్ టైం. మీకు కనుక నేను చెప్పిన క్లియర్ గా అర్థమైతే యూ విల్ డెఫినెట్లీ స్టాప్ చేసింగ్ ద మనీ అండ్ యూ విల్ స్టార్ట్ బిల్డింగ్ మనీ ఫర్ ఎవర్. సో నేను చెప్పేది ఏంటంటే ద రియల్ అడల్టింగ్ ఈస్ నాట్ అబౌట్ ఎర్నింగ్ మోర్ మనీ, ఇట్స్ ఆల్ అబౌట్ అండర్స్టాండింగ్ వాట్ టు డూ విత్ ద మనీ యూ ఎర్న్. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మన ఛానల్ కూడా గ్రో అవ్వాలి అండ్ వీఆర్ ఆన్ రోడ్ టు 1000 సబ్స్క్రైబర్స్. ప్రెసెంట్ అయితే 600 ఉన్నాం. ఇంకా మన ఛానల్ చాలా చిన్నదే, మీ సపోర్ట్ ఉంటే ఈజీగా చేయొచ్చు. సో గైస్ మీకైతే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ డెఫినెట్ గా యూజ్ అవుతుందని అనుకుంటున్నా. ఇన్ కేస్ మీలో ఎవరైనా ఫ్రెండ్స్ అక్కర్ లేకుండా ఖర్చులు పెడుతుంటే వాళ్ళకి వీడియో డెఫినెట్ గా షేర్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్ అండ్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.